గాలితో నడిచే వాహనాల గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇదెక్కడ విడ్డూరమని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ రానున్న రోజులలో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను పక్కన పడేసి కేవలం గాలిలో మాత్రమే నడిచే వాహనాలు రాబోతున్నాయి. ఇప్పటికే రైల్వే శాఖలో ఇటువంటి రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త టెక్నిక్ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఇస్రో కొత్త ప్రయోగాలు చేస్తూ అమెరికా వంటి దేశాల మతి పోగొడుతూ ఉంది. అత్యంత తక్కువ ధరలో రాకెట్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మరోసారి ఈ ప్రపంచం మొత్తాన్ని అయోమయంలో పడేసేలా కొత్త టెక్నిక్ని రూపొందించింది. ఇప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో గాలితో నడిచే ట్రైన్ని మన రైల్వే డిపార్ట్మెంట్ డెవలప్ చేసింది. మన భారతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికే కొత్త ప్రయోగాలు చేస్తూ ఎన్నో ఆవిష్కరణలు సృష్టిస్తూ ప్రపంచం దృష్టిని తమ వైపు ఆకర్షిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మన ఇండియన్ సైంటిస్టులు నిర్మించిన టెక్నిక్స్ ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప సైంటిస్టులకు కూడా అంతుచిక్కని రీతిలో ఉన్నాయి. అందుకే సూపర్ పవర్గా నిలబడే అమెరికా కూడా ఇండియన్ టెక్నిక్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. ఈ ప్రపంచం మొత్తాన్ని సందిగ్ధంలో పడేసిన ఆ టెక్నిక్ ఏంటి? మన సైంటిస్టులు ఎలాంటి ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇస్రో, DRDO వంటి సంస్థలు ఇప్పటికే కొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. చైనా, అమెరికా వంటి బడా దేశాలు కూడా నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయేలా మన వాళ్ళు పనితనం చూపిస్తున్నారు. ఇస్రో టెక్నాలజీ ఈ ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఈ రికార్డుని ఇండియన్ రైల్వేస్ బ్రేక్ చేసింది. ఒక ఆటో కంటే తక్కువ ధరలో రాకెట్ తయారు చేసి అందరి మతి పోగొట్టిన ఇస్రో రికార్డు బద్దలు కొడుతూ ఇండియన్ రైల్వేస్ ఒక రైలు నిర్మించింది. ఆ రైలు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో కాకుండా కేవలం గాలితో మాత్రమే నడుస్తుంది. ఈ టెక్నిక్ గురించి తెలుసుకున్న ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు మన ఇండియన్ రైల్వేస్ వైపే చూస్తూ ఉన్నాయి. ఇలా చేయడం వల్ల మన ఇండియా దేశ విదేశాల సైంటిస్టుల మధ్య తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆకాశాన్ని తాకుతూ ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లను దెబ్బతీసేలా ఈ ఆవిష్కరణ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే పేద, మధ్యతరగతి జనాలు రాకెట్ వేగంతో పెరుగుతూ ఉన్న ధరల కారణంగా మరింత పేదరికంలో కూరుకుపోతూ ఉన్నారు. ఇక అమెరికా, రష్యాలతో పాటు అరబ్ దేశాలు పెట్రోల్ వంటి చమురు నిల్వలను మన దేశాలకు అమ్ముతూ వ్యాపార లావాదేవీలు చేస్తూ ఉన్నారు. అయితే వీటికి తోడు అప్పుడప్పుడు మన మీద కొన్ని ఆంక్షలు కూడా విధిస్తూ ఉన్నారు. కేవలం ఈ దేశాలలో మాత్రమే పెట్రోల్ లభ్యమవుతూ ఉండడం వల్ల వారితో మనం ఎన్నో ట్రేడ్ కాంట్రాక్ట్స్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా చెప్పాలంటే మనం పెట్రోల్ వంటి చమురు కోసం పూర్తిగా ఆయా దేశాల మీద ఆధారపడ్డాము. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. కేవలం గాలితో మాత్రమే నడిచే ఒక ఇంజిన్ మన భారతీయ సైంటిస్టులు కనిపెట్టారు. ఇటువంటి అద్భుతమైన ఆవిష్కరణతో వాళ్ళు చరిత్ర సృష్టించారు. బుల్లెట్ ట్రైన్స్ వంటి వాటిని కూడా తలదన్నేలా ఇప్పుడు ఈ కొత్త వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టబోతుంది. అదే హైడ్రోజన్ ట్రైన్. ఈ ట్రైన్ గురించి మీరు వినడం ఇదే మొదటిసారి అని మాకు బాగా తెలుసు. అందుకే దీని గురించి ప్రతి విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈ హైడ్రోజన్ ట్రైన్స్ గాలితో ఎలా నడుస్తాయి అని మీకు అనుమానం కలగవచ్చు. ఇప్పటికే ఇండియన్ రైల్వేస్ వందే భారత్ వంటి ఎక్స్ప్రెస్ని లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. మరికొన్ని రోజులలో బుల్లెట్ ట్రైన్స్ కూడా రాబోతూ ఉన్నాయి. కానీ వీటన్నిటినీ తలదన్నేలా హైడ్రోజన్ ట్రైన్స్ రంగంలోకి దిగాయి. ఈ మధ్య కాలంలో వాతావరణ కాలుష్యం చాలా పెరిగిపోతుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను వాడడం వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతూ గ్లోబల్ వార్మింగ్ కూడా పెరిగిపోతూ ఉంది. అందుకని ఈ ఇంధనాలతో పరుగులు తీసే వాహనాలకు తలదన్నేలా హైడ్రోజన్ ట్రైన్ ఆవిష్కరణ జరిగింది. వాతావరణ కాలుష్యం వల్ల ఇప్పటికే భూమి మీద ఉన్న ఎన్నో జంతువులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. మనుషుల వల్ల భూమి మీద జరగరాని నష్టాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందుకనే బొగ్గు, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే సోలార్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆవిష్కరణ జరిగాయి. స్వచ్ఛమైన శక్తి వనరుగా హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. అందుకనే దీని శక్తితో నడిచే రైళ్లపై ప్రపంచ దేశాలు కూడా మక్కువ చూపుతూ ఉన్నాయి. అయితే ఇటువంటి ట్రైన్స్ కోసం మనం ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇది ఫ్యూచర్ టెక్నాలజీ మీద ఆధారపడడం లేదు. ఇప్పటికే ఇటువంటి ట్రైన్స్కి మన రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ హైడ్రోజన్ ట్రైన్స్ పట్టాల మీద నడిచే రోజు ఎంతో దూరంలో లేదు. జీరో కార్బన్ అని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి అంటే తమ దేశం నుండి కార్బన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గించాలి అని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. హైడ్రోజన్తో పాటు గ్రీన్ హైడ్రోజన్ని రైల్లో ఇంధనంగా ఉపయోగించడం వల్ల ఇటువంటి జీరో కార్బన్ లక్ష్యాలకు మద్దతును ఇచ్చినట్టుగా అవుతుంది. ఈ హైడ్రోజన్ ట్రైన్స్ హైడ్రోజన్ ఫ్యూయల్తో నడుస్తాయి. ఈ రైళ్లకు డీజిల్ ఇంజిన్ కాకుండా హైడ్రోజన్ ఇంజిన్ అమరుస్తారు. ఇటువంటి ఇంజిన్స్ నుండి కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ వంటి విషపూరితమైన వాయువులు విడుదలవ్వవు. అయితే ఈ హైడ్రోజన్ సహాయంతో వాహనాలు ఎలా నడుస్తాయి అని మీకు అనుమానం కలగవచ్చు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ వల్ల
ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ లాగా మారి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ విద్యుత్ని ఉపయోగించి రైలు పరుగులు తీస్తుంది. ఇక ఈ ట్రైన్ గురించి తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా రోమాలు నిక్కబడుచుకుంటాయి. భారతీయుడిగా పుట్టినందుకు మీకు ఎంతో గర్వకారణంగా కూడా అనిపిస్తుంది. ఈ ట్రైన్ ప్రయాణిస్తున్నప్పుడు ఎటువంటి వాయువులను కూడా విడుదల చేయదు. అంతేకాకుండా ఒక గంటకి 150 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. అయితే మన భారతదేశంలో నడిచే ఈ ట్రైన్లు 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. రైల్వేకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలలో ఈ రైలు నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ ఎలా తయారు చేస్తారో కూడా మనం తెలుసుకుందాం. హైడ్రోజన్ ఒక స్వచ్ఛమైన ఇంధనం. సోలార్ ఎనర్జీ ఉపయోగించి నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ రూపంలోకి బ్రేక్ చేస్తారు. నీటిలో నుండి విద్యుత్ని ప్రసరించినప్పుడు నీళ్ళల్లో ఉన్న ఆక్సిజన్, హైడ్రోజన్ రెండూ కూడా వేరుపడతాయి. ఆ హైడ్రోజన్ ఉపయోగించి ఎన్నో వాహనాలకు ఇంధనంగా వాడతారు. ఇటువంటి హైడ్రోజన్ వల్ల ఎలాంటి వాతావరణ కాలుష్యం ఏర్పడదు. కాబట్టి దీనిని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. కార్బన్ లేని దేశాలుగా పేరు తెచ్చుకోవాలని ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాయి. మన భారతదేశం కూడా ఆ దిశగా ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికే సోలార్ పవర్, ఎలక్ట్రిక్ పవర్ మీద కూడా మనం దృష్టి సారించాము. ఇక హైడ్రోజన్ వెహికల్స్ని కూడా జనాలకు అందుబాటులోకి తీసుకువస్తే కార్బన్ డైఆక్సైడ్ శాతాన్ని మనం పూర్తిగా తగ్గించవచ్చు. హైడ్రోజన్ ట్రైన్స్కి కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో నడిచే రైళ్ల కంటే కూడా ఈ హైడ్రోజన్ రైళ్లు చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఇప్పటికే మన ఇండియన్ రైల్వేస్ వీటిని తక్కువ ధరకు జనాలకు అందించడానికి కసరత్తు మొదలుపెట్టారు. అంతేకాకుండా మనం బయోమాస్ టెక్నాలజీ ద్వారా హైడ్రోజన్ తయారు చేస్తూ ఉన్నాము. దాంతో హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడం కూడా మనకు చవకవుతుంది. ఇప్పటికే ఎన్నో విషయాలలో మన దేశం మార్పులకు లోనవుతుంది. ఇప్పటికే మన శాస్త్రవేత్తలు కూడా ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆవిష్కరణలు చూసిన తర్వాత చైనా, అమెరికా వంటి దేశాలకు కూడా మతిపోయినట్టయింది. జపాన్, జర్మనీ వంటి దేశాలలో ఇప్పటికే ఈ హైడ్రోజన్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫ్రాన్స్కి చెందిన ఆల్స్టోమ్ అనే కంపెనీ మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ నిర్మించింది. ఎన్నో పరీక్షలు చేసిన తర్వాత 2019లో ఈ రైలుని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ దేశాల తర్వాత మన దేశంలో కూడా విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే దిశగా హైడ్రోజన్ ట్రైన్స్ అత్యంత తక్కువ ధరకే రాబోతున్నాయి. ఈ ఏడాది చివరిలో పట్టాల మీద ఈ హైడ్రోజన్ ట్రైన్ ప్రయాణిస్తుంది అని రైల్వే శాఖ చెబుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూద్దాం. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.